ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కె విజయభాస్కర్. సింగనమల నియోజకవర్గం ఉత్తర సముద్రం మండలానికి సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ గారిని రాత్రి జరిగితే పొద్దున్నే బదిలీ, అది బదిలీ కూడా తిరుపతి విఆర్ఓని పంపడం అనేది చాలా దుర్మార్గం. కేవలం ఒక దళిత సర్కిల్ ఇన్స్పెక్టర్ కాబట్టి ఈ తొందరపాటు నిర్ణయం తీసుకొని వాళ్ళు బదిలీ చేయడం జరిగిందని చెప్పి ఈ బదిలీని పూర్తిగా తప్పుడు పడుతూ ఈరోజు దళిత గిరిజన మరియు బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఆ బదిలీని నిరసిస్తూ ఆందోళన చేయడం జరుగుతుంది. మరి కరుణాకర్ గారు చేసిన తప్పిదం ఏమిటి? ఆ మండల కేంద్రంలోని పేకాట ఆడనీయకుండా మరి మటక లేదంటే ఇసుక మాఫియా, మట్టి మాఫియా లాంటి సంఘ విద్రోహ శక్తులను అణిచివేశాడన్న ఉద్దేశంతోనే దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తులు ఆయన్ని కక్ష కట్టి ఆయన్ని బదిలీ చేయించేదాకా వచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని కూడా నిన్నటి దినం రాత్రి ఒక చిన్న సంఘటన సాకుగా చూపి అక్కడ వచ్చినటువంటి రౌడీ షీటర్లు లేకుంటే తెలుగుదేశం ముసుగులో ఉన్నటువంటి కొంతమంది దౌర్జన్యకర శక్తులు ఆ సిఐ గారికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లోనే తన సిబ్బంది సమక్షంలోనే దూషిస్తూ ఇబ్బంది పెడుతూ గట్టిగా అరుస్తూ ఒక రకంగా చెప్పాలంటే దాడిని ఉసిగొల్పే విధంగా వ్యవహరించడం జరిగింది. మరి ఇంత జరిగినప్పటికీ మరి ఎస్పీ గారు కానీ డిఐజీ గారు కానీ ఒక విచారణ కమిటీ వేసి ఆ కమిటీలో నిర్ణయం తర్వాత చర్యలు తీసుకోవాల్సింది పోయి ఒక దళిత అధికారిని ఏకంగా తిరుపతి విఆర్కి అని చెప్పేసి గంటల వ్యవధిలోనే బదిలీ చేశారు. మరి ఇదంతా కూడా దళిత అధికారులపై చూపుతున్నటువంటి వివక్షతగా మేము భావిస్తున్నాం. గతంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు కూడా ఎస్సీ సంపత్ కుమార్ గారికి కూడా ఇదే రకమైనటువంటి అవమానం జరిగింది. ఏ రంగంలో ఉన్నా, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా దళిత గిరిజన అధికారులపై వివక్షత కనబరుస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టి వేధింపులకు గురి చేస్తున్నట్లుగా మనకి తెలిసిన విషయమే. మరి అదే కోవలోనే కరుణాకర్ గారి మీద కూడా వీళ్ళు కక్ష సాధింపు చర్యలు కూడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ సింగనమల ఎస్సీ నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టండి అని చెప్పేసి మేము చాలా సందర్భాల్లో తెలియజేశాం. పెట్టి ఎస్సీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ టూమెన్ కమిటీ పరిపాలన సాగించే విధంగా వాళ్ళు కూడా ఉండడం చాలా సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మీరు గమనించండి. మీ రాజకీయ వ్యవహార అనుభవాల్లో ఎంతో అనుభవం ఉందని చెప్పుకుంటున్నారు. మరి దళిత గిరిజనులకు మేము అండగా ఉంటున్నామని చెప్తున్నారు. మరి ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక దళిత మహిళ పాలన సాగిస్తుంటే ఆమె పోటీగా మీరు ఎలా టూమెన్ కమిటీ ఏర్పాటు చేస్తారు? మరి ఎలా ఏ రకంగా ఆమె ఇబ్బంది పెట్టే విధంగా మీరు తయారయ్యారని చెప్పేసి మేము వాళ్ళని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా గుర్తించి ఖచ్చితంగా 2 డిమాండ్లు తెలియజేస్తున్నాం. ఒకటి, ఉత్తరాయ సముద్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ బదిలీని వెంటనే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే సింగనమల్లో దౌర్జన్యంగా ఎస్సీల మధ్య చిచ్చు రాజేస్తూ రాజకీయ కక్షలు పెంచి పోషిస్తున్నటువంటి టూమెన్ కమిటీని కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు దళిత గిరిజన మరియు ప్రజా సంఘాలు, బహుజన బీసీ మైనార్టీ సంఘాలను కలుపుకొని తెలియజేయడం జరుగుతుంది. లేదంటే మాత్రం ఏదైతే అధికారం లేక వచ్చామని చెప్పేసి ముంచిపోతున్నారో ఆ అధికారాన్ని కూలదోసే విధంగా కావచ్చు, లేకుంటే మీరు మా మీద చూపే వివక్షత దోపిడీ వ్యతిరేకంగా కావచ్చు, పెద్ద ఎత్తున అన్ని వర్గాలను కలుపుకొని పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. 2 డిమాండ్లలో ఇప్పుడు డిఐజీ గారు, ఎస్పీ గారు అందుబాటులో లేరన్న ఉద్దేశంతో రేపటికి తదుపరి కార్యక్రమాన్ని ప్రకటిస్తాం. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా సిఐ కరుణాకర్ గారి బదిలీని ఆపి ఎవరైతే ఆయన దూషిస్తూ పోలీస్ స్టేషన్లో ఆయన మీద దాడి చేయడానికి తెగబడ్డారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మాత్రం ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపే ప్రసక్తే లేదు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కించపరిచే విధంగా కానీ, లేకుంటే దళిత అధికారులను ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో వ్యవహరిస్తున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసుకుంటూ, మహాత్మా జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో ఖచ్చితంగా స్వేచ్ఛ, స్వతంత్ర హక్కుల్లో భాగంగా ఈ రాజ్యాంగంలో ఏవైతే మాకు సమాన అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలు సాధించుకోవాలంటే దళిత గిరిజన అధికారులను కాపాడుకోవాలి, రాజకీయ ప్రజాప్రతినిధులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఉద్యమాలు ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్.